స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిన తర్వాత ఎమ్మెల్యేలంతా కూడా నియోజకవర్గాలకు వస్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మనం వనపర్తి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడించినటువంటి ఎంపీపీ మేఘారెడ్డిగా మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడగొట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉన్నారు. అన్న, ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, చెప్పండి, ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రిని ఒక మండల ఎంపీపీగా ఉండి మీరు ఓడించడం అనేది పూర్తిగా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంటే మీ గెలుపుకు ఏంటి కారణం, అంటే మీ గెలుపు రహస్యం ఏంటంటే ఏం చెప్తారు? ఇక్కడ కనీసం నాకు చరిత్ర ఉంది. 2 సార్లు మా ఊరికి సర్పంచ్ చేసినాం, ఒకసారి ఎంపీపీ చేసినాం. ఆయన వార్డు మెంబర్ కూడా గెలవకుండా ఎమ్మెల్యే వచ్చిండు. మళ్ళీ ఆయన ఎక్కువనా నేను ఎక్కువనా? నెంబర్ 1 స్టేట్ మినిస్టర్ ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ వనపర్తిలో ఒక నియంత, ఓ నికృష్ట, ఒక విధవ, ఎన్ని విధవేషాలు వేయాలో అన్ని వేసి వనపర్తి ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టాడు. ఒక ఆత్మగౌరవానికి, ఓ అహంకారానికి జరిగిన ఈ పోరాటంలో ఆత్మగౌరవమే గెలిచింది. అహంకారాన్ని ఇంటికి పంపించారు వనపర్తి ప్రజలు. నెంబర్ 1. నెంబర్ 2, నేను మేఘారెడ్డి ఎమ్మెల్యే వనపర్తి అని నేను అది అసలు నా మైండ్లో కూడా లేదు. నేను ఒక్కటే, వనపర్తి ప్రజలందరూ గెలిచారు, ఒక్క మేఘారెడ్డి గారు. కౌంటింగ్ 3 తారీఖు వచ్చినప్పటి నుంచి మా వాళ్ళ ముఖంలో అయితే కలకలాడుతుంది. ఒక రాక్షసుని చంపేసినాం లేదా రావణవధ చేసినాం అంటే అంత సంతోషంగా ఉన్నారు. ఇది వనపర్తి ప్రజల విజయం. సో మొత్తంగా అంటే మీరు ఎంపీపీగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అంటే మీరు ఆ రోజు పార్టీని వీడడానికి మీ లక్ష్యం కూడా ఎమ్మెల్యేగా గెలవడం అనేదా, లేకపోతే నిరంజన్ రెడ్డిని ఓడగొట్టడం అనేదా? నిరంజన్ రెడ్డి వనపర్తికి ఒక దరిద్రం పట్టుకుంది. దానిలో మీరు చూసిండ్రు, ఎలక్షన్ల ముందు ఏం జరిగిందో చూసింది. ఒక 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆయన, ఒకసారి రాజ్యసభ గెలిచిన ఆయన. ఫస్ట్ చంద్రశేఖర్ రెడ్డి గారిని తెచ్చుకున్నాడు, చల్లా వెంకటరామరెడ్డి గారిని తెచ్చుకున్నాడు. ఒక మేఘారెడ్డి అంటే భయం కోసమే ఇన్ని చేసిండు. మేము వనపర్తి విముక్తిని చేయాలంటే, వనపర్తి ప్రజలు ప్రశాంతంగా బతకాలంటే, వనపర్తి ప్రజలు కిరాణా షాపులో బెల్లం అమ్ముకొని బతకాలంటే, వనపర్తి ప్రజలు రియల్ ఎస్టేట్ చేయాలంటే, వనపర్తి ప్రజలు వనపర్తికి ఎంటర్ అయితే టోల్ కట్టకూడదంటే నిరంజన్ రెడ్డిని ఓడగొట్టాలని డిసైడ్ అయ్యి ఓడగొట్టాం. సో ఇప్పుడు మీ ముందర ఉన్నటువంటి విజన్ ఏంది? ఓ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వనపర్తి నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకురావాలనుకుంటున్నారు? ఒకటి, ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన తప్పులు, దాన్ని మొత్తం ఎంక్వైరీ కమిషన్ వేసి, ఎంక్వైరీకి వేసి, పోలీస్ కంప్లైంట్ చేసి, ఎంక్వైరీ చేసి తీసుకొచ్చి గవర్నమెంట్కి అప్పయ్యే బాధ్యత ఒకటి. 2, మా ఇందిరమ్మ రాజ్యంలో మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని గ్యారంటీలు, నేను సొంతంగా ఇచ్చిన గ్యారంటీలు, ఇవన్నీ ఈ 5 సంవత్సరాల్లో ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటి అన్నీ చేసుకొని వనపర్తి ప్రజలకి ఏం కావాలో నాకు తెలుసు, వనపర్తి ప్రజలు ఏం ఆశిస్తున్నారో నాకు తెలుసు. అవన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఎగ్జాంపుల్ దళితులకు 3 ఎకరాలు, ఇట్లా వాళ్ళకి రేషన్ కార్డు లేదు ఇప్పటివరకు. ఇట్లా అవన్నీ ఏమేం కావాలో 1 by 1 గవర్నమెంట్ చేస్తుంది. అది కాకుండా నేను ఇక వనపర్తి డెవలప్మెంటే ఇంకా వేరే రెండో థాటే లేదు నాకు. నేను అన్ని రంగాల్లో బాగున్నా, నేను దేవదాలు చాలా బాగున్నా, తప్పు చేసే సమస్య లేదు. ఇంకో గొప్ప వరం ఏంటంటే, ఇప్పుడున్న సీఎం గారు వనపర్తి చదువుకున్నాడు, 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు. వనపర్తి మీద రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రేమ ఉంటుంది కాబట్టి వనపర్తి డెవలప్మెంట్లో ఆయన నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారు. కాబట్టి వనపర్తి చాలా పెద్ద, అసలు ఎవరు ఊహించినంత డెవలప్ చేస్తాం. ఒకప్పుడు వెనకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి వనపర్తికి నీళ్లు తెచ్చిందే నిరంజన్ రెడ్డి, అందుకే నీళ్ళ నిరంజన్ రెడ్డి అనే పేరు ఉంది. సో ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మంత్రిగా అయిన తర్వాత వనపర్తి కాదు ఇది విద్యాపర్తి అని అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. డెవలప్మెంట్ జరిగిందని వాళ్ళు చెప్తున్నారు, మొత్తం అవినీతి జరిగింది, అరాచకం జరిగిందని మీరు అంటున్నారు. ఒకటి నీళ్ళ విషయం అన్న, ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం. ఎక్సెప్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ అనేది, ఇంజనీరింగ్ కాలేజ్ అనేది జిల్లాలో భాగంగా వచ్చినాయి. అది కాకముందే శ్రీశైలం ముంపు బాధితులు మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్, అల్లంపూర్, గద్వాల్, వాళ్ళందరికీ అప్పటికే వనపర్తి ఎడ్యుకేషనల్ సిటీ. వనపర్తి అప్పటి నుంచే డెవలప్ ఉంది. అందరూ వచ్చి వనపర్తిలో దాదాపు 10-15 వేల మంది శ్రీశైలం ముంపు బాధితులు ఉన్నారు ఇక్కడ. సో అప్పటి నుంచి వనపర్తి డెవలప్ అయింది. అప్పుడున్న ఎమ్మెల్యేలు, అప్పుడున్న చాలామంది, వనపర్తి చాలా యూనివర్సిటీ వచ్చినాయి, చాలా స్కూల్స్ వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈయన వచ్చినాక కొత్తగా తెచ్చింది ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ 2 చూపించి నేను డెవలప్ చేసిన అంటాడు. అది 33 జిల్లాలకు వచ్చినాయి కదా. సీతక్క ఉంది కదా అక్కడ ములుగులో, ఆమె ఆ జిల్లా అయింది కాబట్టి ఆడ కూడా పోయి ఆయన నిరంజన్ రెడ్డి వైపించాడు. అక్కడ నారాయణపేటకు నిరంజన్ రెడ్డి ఇప్పించాడా, నార్కల్కి నిరంజన్ రెడ్డి ఇప్పించాడా, గద్వాలకు నిరంజన్ రెడ్డి ఇప్పించాడా,
అది జిల్లాలో భాగంగా వచ్చినాయి. ఈయన కొత్త ఇకపోతే నీళ్లు, ఆ నీళ్ళు అనేది 75,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది మేఘారెడ్డి. అది రాజశేఖర రెడ్డి గారు 90% చేసిపోయిన కెనాల్స్. 10% మేము అల్లిపూర్ కాడ ఒకటి, ఇక్కడ లట్టుపల్లి కాడ ఒక 2 రెగ్యులేటర్ కట్టి వాగులలో ఇచ్చినాం మేము. అవంతా వాగులు ఒక్క పిల్ల కాలువ చేయాలి, ఒక తల్లి కాలువ చేయాలి. ఓన్లీ చిన్నది తీసుకొచ్చి ఆ వాగులలో ఇచ్చినా నడుస్తుంది అంతే. అది నేను వీకినా అని చెప్పుకుంటాడు. అందులో ఆయన ఏం చేసింది లేదు. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను అమలు చేస్తుంది. సో మిగతా సమస్యలను మీరు ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? వనపర్తి ప్రజలకు ఏం చెప్తారు? 2 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఆల్రెడీ మహిళలకు, తెలంగాణ మహిళలకంతా ఉచిత బస్ ప్రయాణం ఒకటి, రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు వాళ్ళు కార్పొరేట్ వైద్యం ఇస్తున్నాం. మొన్న ఆల్రెడీ 6 గ్యారంటీల మీద ఫస్ట్ క్యాబినెట్లో చట్టబద్ధత తీసుకొచ్చింది ఆల్రెడీ మా గవర్నమెంట్. చట్టబద్ధత వచ్చింది. 1 by 1 చేసుకుంటూ రావాలి కదా. మొత్తం దాన్ని భ్రష్టు పండించి 5 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టింది కేసీఆర్. దాని అంతా వడ్డీలు కట్టి అది చేసి సెట్ చేసి వడ్డీలు కట్టాలి, అసలు కట్టి ఒక సిస్టమ్ పెట్టుకుని ముందలుకోవాలి. కొంచెం టైం పడుతుంది. 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పినా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమల్లోకి వస్తాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మీరు అంటున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం 3 నెలలు లేదా 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు. వాళ్ళకు 2014లో 64 మంది వచ్చినప్పుడు 12 మందిని కొనుక్కున్నారు. ఓకే, 2018లో 88 మంది వచ్చినప్పుడు కూడా 14 మందిని కొన్నారు. అంటే మళ్ళీ కొనే అవకాశం ఉందా? అదే చెప్పబోతున్నా. అధికారం ఉంది అని అవసరం లేకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, వేరే ఎమ్మెల్యేలు కొని అదొక సిస్టమ్, ఒక పనికిమాల సిస్టమ్ అలవాటు చేసింది వాళ్ళే. ఇప్పుడు ఓడిపోయిన పిచ్చిలేసి వాళ్ళు ఓడిపోయిన పిచ్చి చేస్తున్నారు. వాళ్ళకి మైండ్ దొబ్బినట్టుంది. నేను మీకు వీడియో టీవీలోనే చెప్తున్నా. వాళ్ళు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన పనే మేము రివర్స్ గిఫ్ట్ ఇస్తాం. వాళ్ళ 39 మందిలో 20 మందిని మేమే తీసుకుంటాం. ఉన్నారా? రెడీగా ఉన్నారా రావడానికి? వస్తారు. వాళ్ళు నేర్పిందే కదా. మీతో ఎవరైనా టచ్లో ఉన్నారా? వాళ్ళు నేర్పిందే కదా, వాళ్ళ సిస్టమ్ వాళ్ళు నేర్పిందే కదా, అది ఇంప్లిమెంట్ అయితే రివర్స్ గిఫ్ట్ ఇస్తారు. అంటే మీతో ఎవరైనా టచ్లో ఉన్నా? అంటే 14 కాన్స్టిట్యున్సీల్లో 2 మాత్రమే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. సో ఎవరిని ఉద్దేశించి నేను చెప్పేది స్టేట్ పాలసీ చెప్తాను. వాళ్ళు ఏదైతే నేర్పినరో అదే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. మా ప్రభుత్వం ఇస్తుంది. మా రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పారు కదా, తొందర వాడకండి, మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్పు మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి ఆ ముళ్ళ కంచెలన్నింటినీ కూడా పీకేసి ప్రజాభవన్ అనేటటువంటి పేరును కేటాయించారు. అక్కడ నిత్యం కూడా ప్రజా సమస్యల్ని వింటున్నారు. ఇక్కడ వనపర్తిలో ఎలాంటి మార్పు ఉండబోతుంది? సేమ్. ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదు, రేపు పెడుతున్నాం, బోర్డే పెడుతున్నాం. ఇది బలమే, ప్రజావేదికనే. ఏమనుకున్నా సరే ప్రజలదే. ఇది ఇంకో మాట ఇచ్చిన నేను, నాకు తెలిసి సెన్సేషన్, ఇది ఎవరు ఏ ఎమ్మెల్యే చెప్పలేకుంటాడు. నేను ఈ కాంపౌండ్లో దీనికి కమ్యూనిస్టులు రావచ్చు, బీజేపీ వాళ్ళు రావచ్చు, అన్ని పార్టీలు రావచ్చు, అన్ని సంఘాలు రావచ్చు, అధికారులు రావచ్చు. ఇది అఫీషియల్ బిల్డింగ్. ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు ఉంటారు దీనిలో నేను కాంగ్రెస్ కండువా ఒక్కరు కప్పను. ఇది ప్రజలది. కప్పాలు చూస్తే మా పార్టీ ఆఫీస్ ఉంది, మా ఇల్లు ఉంది, అడవి కప్పుతాం. నెంబర్ 1. దీనికి రేపటి నుంచి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మీరు ఇప్పుడు ఈ నుంచి బయటకు పోయిన తర్వాత అన్ని టీవీ ఛానల్ అట్లా రాజీవ్ చౌకుల్లో, ఇందిరా చౌకుల్లో, అంబేద్కర్ చౌకుల్లో మీరు అడగండి. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రగతి భవన్కి ఈరోజు ఒక్కరోజు నా దగ్గరకు వచ్చినంతమంది వచ్చలేకుంటారు. అది ఆయనకు మాకున్న పాలన తేడా. అంటే ఒక్కటే కూర్చుంటుండే అక్కడ, మిగతా గేట్ కాడ అవతల బయట తడకలు వేసి ఇస్తుండే. సో ఆయన క్యారెక్టర్ చూడు. మనం కూర్చునే ఇది ఉందా, ఇది ఇక్కడ స్టీల్ది, ఇవన్నీ కట్ చేసుకొని పోయింది. ఇవన్నీ కట్ చేసుకొని పోయిండు. నల్లాలు విక్కపోయిండు, బాత్రూమ్ డోర్లు విక్కపోయిండు, ఫ్యాన్లు విక్కపోయిండు, బాత్రూమ్ డోర్లు విక్కపోయిండు. అదే ఆయన క్యారెక్టర్. అది ఇంకా అది ఆయన అంతకుముందు 2018లో కూడా స్టీల్ దొంగతనం కేసు ఉంది ఆయన మీద. అది అలవాటు ఉన్న ప్రాణం కదా, అట్లా చేసింది. అంటే ఇప్పటికే జిల్లాలలో అన్ని చోట్ల కూడా ప్రజావాణి ఉన్నప్పటికీ కలెక్టరేట్కు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలంతా వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నా చాలా చోట్ల గతంలో నెరవేరనటువంటి పరిస్థితి ఉండేది. సో ఆ నేపథ్యంలోనే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అటువంటిది ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? 100%. మేము ఎవ్రీ వీక్ మార్నింగ్ నుంచి అందుబాటులో ఉంటాం. ప్రజావాణి రూపంలో మేము అందుబాటులో ఉంటాం. అందరినీ కలుస్తాం. అది ఎట్లా పరిష్కారం చేయాలి చూస్తాం. ఎవ్రీ మంత్ ఫోన్ ఇన్ ఎమ్మెల్యేని పెడతాం విత్ ఆఫీసర్స్. అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది గెలిచింది వనపర్తి ప్రజలు. ఇక్కడ మేఘారెడ్డి అనేది ఒక పేరే. అసలు ఎమ్మెల్యే అంటే గిట్లా ఉంటాడా అనేది వాళ్ళకి మా వనపర్తి ప్రజలకు చూపిస్తాను నేను.
చివరిగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. నన్ను ఆ దేవాలయానికి, అసెంబ్లీ అనేది సచివాలయానికి, అసెంబ్లీ అనేది దేవాలయానికి పంపించిన మా వనపర్తి ప్రజలకు అందరికీ శిరస్సు ఉంచి నేను నమస్కారం తెలియజేసుకుంటాను. వనపర్తి సమస్యలపై అసెంబ్లీలో ఏ విధంగా గొంతు విప్పుతారు? 100% చెప్తాను నేను. చాలా బాగా అని ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పటివరకు ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ కాల, అయినాక ఒక్కొక్కటి మాట్లాడతాం. మేము సమస్యలు ఇప్పేది ఉంది, మేమే అధికార పార్టీ కదా, ప్రతిపక్షంలో అరసాల మాకేముంది, మేము మా సీఎం గారు సంతకం పెట్టుకొని తెచ్చుకుంటున్నాం. సో రేవంత్ సొంత జిల్లా కాబట్టి ఈ ప్రాంతం మరింత డెవలప్ అవుతుందని అనుకోవచ్చా? 100% అయితే అదే చెప్పిన కదా, వనపర్తి కొడంగల్ ఎట్లా చూసుకుంటాడో దాని తర్వాత వనపర్తిని కూడా చూసుకుంటాడు ఆయన అట్లా. మొత్తంగా వనపర్తి నియోజకవర్గంలో మార్పు మొదలైంది. గత పాలనకు ఇప్పుడున్నటువంటి పాలనకు పూర్తిగా తేడా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లా, అందులో ముఖ్యమంత్రి రేవంత్ చదువుకున్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏదైతే ప్రగతి భవన్ దగ్గర ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారో అదేవిధంగా వనపర్తిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్యాలయానికి కూడా ప్రజాభవన్గా నామకరణం చేస్తాం. ఇక్కడ కూడా నిత్యం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ను కూడా ఏర్పాటు చేస్తాం, ప్రజల మధ్యలోనే ఉంటామంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తున్నారు. మణికంఠ, ఆర్టీవీ, వనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.